నమస్తే, మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రమేష్ బాబు, తెలంగాణ 9 న్యూస్ వరంగల్. మనసులో మాట కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను మన ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు డిఎల్ మూర్తి, ధరావత్ లింగమూర్తి అన్నయ్యని అందరు ప్రేమగా డిఎల్ మూర్తి అని పిలుచుకునే క్రమంలో అన్నగారి యొక్క జీవిత చరిత్ర, తన బాల్యము, విద్యాభ్యాసము, వైవాహిక జీవితము, అలాగే సొసైటీలో తన ఎలా ఎదిగాడు, తన యొక్క పడ్డ కష్టము తదితర అంశాల మీద వారి యొక్క జీవిత శైలిని మనం తెలుసుకోవడానికి మీ అందరికీ తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? మరి రండి. మరి మనతో ఉన్నారు ఇప్పుడు డిఎల్ మూర్తి గారు. తను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు సమాజంలో చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ లిఫ్ట్ సంబంధించి, డిజైన్ సంబంధించి ఆ రంగంలో తన యొక్క నైపుణ్యతతో ఈరోజు సొసైటీలో చాలా మంచి పేరుతో ఉన్నారు. మరి వారినే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మన ముందున్నారు. అన్న నమస్తే. నమస్తే. ధరావత్ లింగమూర్తిగా ఉన్న మీరు డిఎల్ మూర్తిగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఈరోజు సొసైటీలో చాలా మంచి పేరు ఉంది మీకు. అసలు మీరు ఈ స్థాయికి ఎట్లా వచ్చిండ్రు? మీకు బాల్యం ఎక్కడ, మీ యొక్క ఎట్లా గడిచింది బాల్యం? యాక్చువల్లీగా నా పేరు డిఎల్ మూర్తి. నేను ఒక మారుమూల, ఒక చిన్న పల్లెటూరు మంగళపల్లి తండా మాది. ఒక గిరిజన కుటుంబానికి చెందిన నేను అక్కడ నా బాల్యము అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే ఈ మారుమూల ప్రాంతం అనేది ఏంటంటే దుగ్గొండి మండలం, నర్సంపేట మాకు శివారు వస్తుంది. జిల్లా వచ్చేసి వరంగల్ జిల్లా. సో నేను నా బాల్యము, నా స్కూల్ బాల్యం కానీ చిన్ననాటి నుంచి నేను అక్కడనే పుట్టి పెరిగాను. అక్కడనే పుట్టి పెరగడం జరిగింది. ఓకే, మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు ఉన్నత స్థానానికి చెందిన వాళ్ళ, లేకపోతే ఎట్లా? లేదు, నేను ఉన్నత స్థానానికి చెందిన వాడిని కాదు. నేను నిరుపేద కుటుంబంలో నేను పుట్టినవాడు. మా తండ్రి వ్యవసాయకుడు. మేము కూడా, మాకు ఒక తమ్ముడు, ఒక చెల్లె ఉండేది. సో ఇప్పుడు మేమందరము ఒక ఉన్నతమైన స్థానానికి అయితే లేము, కానీ దేవుని కృపను బట్టి మేమైతే ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మేము ఆలోచనలో, నా బాల్యంలో నేను ఉండేవాడిని. అసలు ఎలా నేను ఒక ఉన్నత స్థానానికి రావాలి అనేది ఆలోచన ఉండేది, కానీ మేము ఎలా వెళ్ళాలి అనేది మాకు దారి మాత్రం తెలియకపోయేది. మీరు ఎక్కడ వరకు చదివారన్నా? మీ విద్యాభ్యాసం ఎట్లా గడిచింది? నేను వెంకటాపురం మా గ్రామము. అక్కడ నేను ఫస్ట్ క్లాస్ నుంచి, ఎందుకంటే అప్పుడు ఎల్కేజీ యూకేజీ కాదు, ఎందుకంటే అది తెలుగు మీడియం కాబట్టి మేము ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. మళ్ళీ 7th నుంచి 9th వరకు నేను దుగ్గొండి మండల్, 9th 10th వరకు అక్కడి నుంచి చదువుకున్నాను. నేను అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంటర్మీడియట్ చేయాలి కాబట్టి నేను వరంగల్ ప్రాంతానికి రావడం జరిగింది. కాలేజ్ చేశాను, 2 years కాలేజ్ చేశాను. చేసిన తర్వాత మాకు ఈ ఆర్థిక సమస్యలు ప్రారంభమైనాయి. ఎందుకంటే సిటీలో ఇక్కడికి వచ్చి బ్రతకాలి, వాటికి కావలసినటువంటి మరి ఫైనాన్షియల్ కావాలనే ఉద్దేశంతో కొంచెం కష్టమయ్యేది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక ఇంజనీర్ కావాలని ఉండే. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా, ఇంజనీర్ చేసి ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ పొజిషన్ చూస్తే అది నా లైఫ్లో అది నెరవేర్చలేకపోయింది. కానీ నాకు ఒక అంబిషన్ ఉండే, ఇంకా ఎడ్యుకేషన్లో ఎలాగూ నేను రాణించలేకపోయాను, ఉన్నతమైన స్థానంలో ఒక ఉద్యోగాన్ని పొందలేకపోయాను. సో ఇప్పుడు నేను చేయవలసింది అసలు సెల్ఫ్గా ఎలా స్థిరపడాలి అనేది నేను ఆలోచించుకున్న టైంలో నాకు 1998 May 18th రోజున నాకు వివాహం జరిగింది. అంటే దాదాపు నా 21 yearsలోనే నా వివాహము జరిగిపోయింది. జరిగిన తర్వాత నెక్స్ట్ ఎలా ఈ జీవితాన్ని కొనసాగించాలి, చాలనటువంటి జీవితము, ఒక కనీసము ఏం చేయాలనేది కూడా నిర్ణయం తీసుకోలేనటువంటి లైఫ్లో నేను కొనసాగిస్తూ ఉన్నా. అయితే నేను పల్లెటూరు నుంచి నేను వరంగల్ ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఉద్యోగం సంపాదించాలా అని నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఒక సంస్థలో కొన్ని రోజులు నేను పనిచేశాను. చేసిన తర్వాత నాకు గురువుగా నాకంటే ఈ యొక్క మార్కెటింగ్ రంగంలో సెకండ్ స్టెప్గా నేను పూనం టెలిలింక్స్
ఆ సంస్థలో నేను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయిన అనంతరము నేను ఎలా మార్కెటింగ్ చేయాలి, అప్పటికి నాకు ఏ నాలెడ్జ్ లేదు. కానీ ఎలా మార్కెటింగ్ చేయాలో నా గురువు అయినటువంటి పూర్ణచంద్రరావు సార్ దగ్గర నేను అంటే ఒక కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు వాటిని నేను పసిగట్టేవాడిని. ఎలా అంటే కస్టమర్తో ఎలా ఒక ఆర్డర్ని మనం అగ్రిమెంట్ చేసుకోవాలి, మోటివేషన్ ఎలా చేస్తున్నాను అనేది చాలా అబ్జర్వ్ చేసేవాడిని. సో నేను అలా ఆ యొక్క ఆ మాటల ద్వారా నేను కూడా మార్కెట్లో వెళ్ళి నేను అలా చేసినప్పుడు చాలా రిజల్ట్ వచ్చేది. అహో, నా గురువు గారు మంచి నాకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ ఉద్దేశంతో నేనేం చేశాను, ఎక్కడికి వెళ్ళినా మార్కెట్లో ఇక ఆ మాటలు నాకు గుర్తొస్తూ ఉండే అన్నట్టు వాటిని ఇన్స్పైర్ చేసుకొని నేను ఆ ఇన్స్పిరేషన్ చేసుకొని నేను ఏం చేస్తాను, మార్కెట్లో నేను అదే పదాన్ని అదే అంటే ఎట్లా అంటే రెస్పెక్ట్గా ఎలా కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఎలా మోటివేషన్ చేయాలి, ఇవన్నీ నేను నేర్చుకొని ఇక మార్కెటింగ్ రంగంలో నేను దూసుకొని వెళ్తూ ఉన్నా. అప్పటికి నా శాలరీ నాకు తెలిసి 800 రూపీస్ నా శాలరీ ఉండేది పర్ మంత్. తర్వాత ఇన్సెంటివ్స్ ఉండే, అంటే ఇన్ని చేస్తే దానికి ఇంత కమిషన్ ఇచ్చేది. సో నాకు అంటే వెరీ లెస్ శాలరీ, అంటే అప్పటికి అదే ఎక్కువ. ఆ టైంలో 1998లో అంటే అదే ఎక్కువ. కానీ నేను వాటిని ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ రంగంలో నేను నా గురువు దగ్గర ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి అకౌంటబిలిటీగా ఉండేవాడిని. అంటే ఇప్పుడు చాలా ఒక ప్రోడక్ట్లో ఇంత అమౌంట్ వస్తే ఇంత తీసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది, కానీ అలా చేయలేనే. నమ్మకము అనే దాని మీద నడవడం జరిగింది. అంటే కాన్ఫిడెన్స్ పర్సన్గా నేను ఎదిగా. ఆ రోజు ఆ నమ్మకంగా పని చేయకపోతే ఈరోజు ఉన్నతమైన స్థానాన్ని ఎదిగేవాడిని కాదు. కారణం ఏంటంటే నమ్మకం. ఒక వ్యక్తి దగ్గర మనం పని చేస్తున్నామంటే కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ లేకనే చాలా సంస్థలు ఎన్నో రకాలుగా స్పాయిల్ అవుతున్నాయి. కానీ నా మట్టుకు నాకు ఇచ్చిన బాధ్యతను 100% నేను నెరవేర్చడం జరిగింది. పూర్ణచంద్రరావు పీసీఆర్ గారు అంటారు సార్, ఆయన పీసీఆర్ అంటారు. తర్వాత పీసీఆర్ ఎలా వచ్చిందంటే మేము కొన్ని సోషల్ యాక్టివిటీస్ చిత్రాలు తీయడం జరిగింది. అంటే సమాజానికి స్పృహ కలిగించేటువంటి కొన్ని చిత్రాలు తీసాం మేము. అంటే సమాజానికి ఉపయోగపడే ఒక సోషల్ అవేర్నెస్ కోసము కొన్ని చిత్రాలు మేము లఘు చిత్రాలు తీయడం జరిగింది. దానివల్ల పీసీఆర్ అనే ఒక ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఈ పీసీఆర్ అనే ప్రొడక్షన్ ఏంటంటే ఫిలిం ప్రొడక్షన్ సామాన్. సో అందుకు మొట్టమొదటిగానేమో ఒక పూనం టెలిలింక్స్ చందు అని పిలిచేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఎప్పుడైతే ఈ సోషల్ అవేర్నెస్ చిత్రాలు ఎప్పుడైతే తీయడం జరిగిందో పీసీఆర్ మాత్రమే మార్కెట్లోకి ఇప్పుడు తన నేము వినబడతా ఉంది. అది నాకు గురువు కావడం నా యొక్క అదృష్టాన్ని నేను భావిస్తా ఉన్నా. మీకు జనరల్గా చూస్తే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. ఓకే. అదే చాలా మంది అంటే నేను విన్నది కానీ నేను చూసింది కానీ సొసైటీలో ఏముంటుందంటే రిజర్వేషన్ ఉన్నది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ దాన్ని ఉపయోగించుకొని ఐఏఎస్ ఐపీఎస్ అంటే గొప్ప గొప్ప చదువులు చదవాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ 1998లోనే మీకు వ్యాపారం చేయాలని ఎందుకు అనిపించింది? ఓకే. అసలు మీరు ఆ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అయితే అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉండేటి అంటే ఎంత చదివినా కానీ కాంపిటీషన్, అప్పటికే కాంపిటీషన్ ప్రారంభం అయిపోయింది. ఇప్పుడు ఆ ఉన్నత అభ్యసించి అది ఆ జాబ్ వస్తుందో తెలియదు, రాదో తెలియదు, ఉన్న కాంపిటీషన్ బట్టి. ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒక జాబ్ ఉద్యోగం రావాలి అని అంటే నాకు అడిగారు, నీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయా, ఒక 5 లక్షలు ఉన్నాయా, నేను మీకు ఉద్యోగం ఇప్పిస్తానని చాలామంది అనేవాళ్ళు. కానీ నేను ట్రస్ట్ చేసేవాడిని కాదు. అరే నేను నా యొక్క స్వహస్త అంటే నా సొంత ఆలోచనతోటి సొంత జ్ఞానంతో ఒక ఉద్యోగం సంపాదించాలి, కానీ ఈ లంచాలు పెట్టి అది నాకు ఇష్టం అనిపించలేదు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అని అంటే గిరిజన ఎప్పటికంటే నాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా లంచాలు పెట్టి ఉద్యోగం సంపాదించాలనేది ఎప్పుడు నాకు అనిపించలేదు. ఇక నేను అట్లా కాదు, నాకు అనిపించింది ఒక ఈగో, నేను ఒకరి కింద పని చేయడం ఏంది, అది నేను పని చేయాలి అని అంటే ఆ అహంభావం కాదు. కానీ నేను ఉద్యోగం చేస్తే నా కుటుంబం బ్రతుకుతుంది, కానీ నేను సొంతంగా బిజినెస్ చేస్తే 10 ఫ్యామిలీలు బ్రతుకుతాయనే ఒక ఉద్దేశంతో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతే. ఎందుకంటే నాలాంటి అనేక మంది నిరుద్యోగులు, చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు, వెనుకబడినటువంటి ఆ యొక్క షెడ్యూల్ వాళ్ళకి కనీసం
నా ద్వారా కొంత ఉపాధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ రంగానికి నేను ఎంచుకోవడం జరిగింది. అది మెయిన్ ప్రాధాన్యత. అని ఇంకోటి జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తామని అంటే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నాను. 50-50 లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మీ వైవాహిక జీవితం ఉన్నది కదా, మీ ఏదైతే మీ వైఫ్ ఉన్నారో అసలు యాక్సెప్ట్ చేసిందా బిజినెస్ చేద్దామంటే? మీ యొక్క విజయానికి మీ భార్య ఎంతవరకు సహకరిస్తున్నారు? యాక్చువల్గా ఈ బిజినెస్ ప్లాన్ తనదే. ఇప్పటికీ మైక్రోషార్ అండ్ ఎలివేటర్ సంస్థకి తనే ప్రొపరేటర్, నేను మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నా. ఆ సంస్థకి తనే ప్రొపరేటర్ అన్నట్టు. ఇంకా కాబట్టి ఆమె ఎక్కువ ప్రోత్సాహం ఆమె వలనే. ఎందుకంటే తన ప్రోత్సాహం ద్వారా ఈ వ్యాపార రంగంలో మేము చాలా ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము. అయితే మొదటగా మాకు చాలా ప్రాబ్లం అయింది, ఎలా మార్కెట్లో ఎలా క్యాప్చర్ చేయాలి, ఎలా అంటే నాలెడ్జ్ అయితే వచ్చింది. కానీ ఎప్పుడైతే మా గురువు దగ్గర నుంచి డైరెక్ట్ నేను సొంత బిజినెస్కి ప్రారంభం చేసిన ఆ రోజుల్లో మాటల ద్వారా నాకున్న నాలెడ్జ్ ద్వారా మార్కెటింగ్ నాలెడ్జ్ ద్వారా కొంత వెళ్ళడం జరిగింది. కానీ పూర్తి అవగాహన అప్పటికి నాకు రాలేదు. కానీ నేను డోర్ టు డోర్ సేల్స్ బాయ్గా నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ ఒక మహా అది కంపెనీ పేరు ఉంది, ఆ కంపెనీలో పెద్ద కంపెనీ అది. అందులో నేను ఒక మిక్సర్ గ్రాండ్కి డెమాన్స్ట్రేటర్గా నేను పనిచేశాను. సో అక్కడ కూడా నాకు మంచి నాలెడ్జ్ వాళ్ళు ఇచ్చారు. అక్కడి నుంచి నేను కొంత ఈ మార్కెటింగ్ ఎలా చేయాలి ఇంకా మా గురువు ద్వారా 90% అక్కడనే, ఇంకా పీసీఆర్ ద్వారా నేను 90% అక్కడ నేర్చుకున్నాను. కానీ 10% అఫీషియల్. నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో, కానీ చాలా పెద్ద పెద్ద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంతా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడంతో నాకు కొంత బాధ కలిగింది. అయ్యో నేను అలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అని కొంత బాధ కలిగింది. అయినప్పటికీ నేను మహావీర్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్లో నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొన్ని రోజులు వాళ్ళతో గడిపి ఇంగ్లీష్లో నేను కూడా నేర్చుకొని ఇలా చేయాలి అని కొంత మట్టికి నేను ఆ బిజినెస్కు అంటే అప్పటికి సొంత వ్యాపారం ప్రారంభించలేదు, కానీ చేసుకుంటూ ఈ యొక్క ఇంగ్లీష్లో ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కొంత నాలెడ్జ్ నేను సంపాదించుకున్నాను. ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ వెనుక ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఉంటుంది అన్నారు. అవును. మీ సక్సెస్ వెనుక ఉన్న మీ వైఫ్ పేరు ఏంటి? తను కుటుంబాన్ని మీరు చూసుకుంటే మిమ్మల్ని ఇటు వ్యాపారాన్ని అలాగే అటు బిజినెస్ని ఎలా రన్ చేయగలుగుతున్నారు? తన పేరు అయితే వాస్తవానికి చెప్పాలంటే నా బిజినెస్కి విజయము నా వెనుక ఉండి నన్ను వెన్నంటి నడిపిస్తున్నటువంటి నా భార్య జానకి ఆలియాస్ కరుణాబాయ్. ఆమెకున్నట్టు ఒక్కటే ఆలోచన, మనము మన కాళ్ళ మీద నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు అని ఆమె నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. వాస్తవానికి నా విజయానికి నా వ్యాపారానికి ఆమె నాకు మొట్టమొదటి కారకురాలంటే నా భార్య. సో ఆమె ప్రోత్సాహంతో నేను ముందుకు సాగిపోతా ఉన్నాను. జనరల్గా మీరు ఒకప్పుడు ఓరి కింద పని చేయొద్దు అనుకొని చెప్పేసి ఈ బిజినెస్ పెట్టారనుకుంటున్నారు కదా, ఎంతమంది పని చేస్తున్నారు? మీ వల్ల ఇన్ని కుటుంబాలు హ్యాపీగా ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా ఆనందం ఉంది. ఓకే. ఎందుకు అనంటే మనిషి మనం ఒక్కడిగా బ్రతికితే అది స్వార్థము, కానీ ఒక మనిషి ఒక 100 మందికి ఉపాధిస్తే అది నిస్వార్థం. సో నేను దాదాపుగా 60 నుంచి 70 మందికి ఇప్పుడు నేను వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వారితో ఒక మేనేజర్గానో ఒక సార్గా కాదు, వాళ్ళతో ఈక్వల్గా నేను అలా మెయింటైన్ చేస్తాను. అంటే ఓనర్ కమ్ వర్కర్గా నేను బిహేవ్ చేస్తాను. కాబట్టి నా ఎంప్లాయీస్ అందరూ నన్ను చాలా ప్రేమిస్తారు. కాబట్టి మాకు ఈ యొక్క వ్యాపార రంగంలో వారు భాగస్వాములు అని అనుకుంటాను తప్ప ఏదో అసిస్టెంట్గా అనుకోవడానికి నేను ఎప్పుడు అనను. కాబట్టి ఇప్పటికీ వాళ్ళను పోషిస్తున్న ఆనందం చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నేను బ్రతకడము నేను ఒక్కనే కాదు, నాతో 10 మంది బ్రతకాలన్నదే నా కళ. అది నా జీవిత ఆశయం కూడా అదే. అట్లా మేము ఇంతకుముందు వచ్చేటప్పుడు లిఫ్ట్ చూసాము, మేము పైన చూసి జనరల్గా నేను ఎప్పుడు చూసినా ఒకటి ఆ గ్రిల్స్ కానీ లేకపోతే మిర్రర్స్ కానీ ఉంటాయి. కానీ మేము వచ్చిందనుకో 4 టైప్స్ ఆఫ్ ఒకటే లిఫ్ట్కి డిఫరెంట్ అంటే ఒక గ్రిల్స్ అలాగే ఒక మిర్రర్స్ ఇంకో రకంగా ఉన్నాయి. అది ఎట్లా అంటే మీరు
ఇట్లాంటి టైప్ అంటే ఏ రకంగా చేస్తున్నారు ఎట్లా మీ business Actually, main గా? ఈ బిజినెస్ లో ఎంటర్ కావడానికి మొట్టమొదటగా ఒక కస్టమర్ రెవల్యూషన్ ద్వారా ఈ యొక్క ఎలివేటర్ బిజినెస్కి వచ్చాను నేను. కాగజ్ నగర్లో డాక్టర్ శ్రీనివాస్ అని నేను ఈ బిజినెస్ కంటే ఎలివేటర్స్ బిజినెస్ కంటే ముందు జనరేటర్స్, సీసీ కెమెరాస్, ఇలా కొన్ని రకరకాలైనటువంటి చిన్న చిన్న ఐటమ్స్ నేను బిజినెస్ చేస్తూ ఉన్నా. ఆ డాక్టర్ నాకు పిలిచి ఆయన ఏమన్నాడంటే, ఎన్ని పెడుతున్నావు కదా, ఇక్కడ ఈ లిఫ్ట్ కూడా మీరు ఇన్స్టాల్ చేయండి అనే ఆ మాట ద్వారా, అది ఆ మాట ఒక దేవుడి మాటగా నేను తీసుకున్నాను. వెంటనే నేను కొంత సెర్చ్ చేసి ఈ ఎలివేటర్స్ అసలు ఏంటిది అసలు అని నేను మొత్తం సెర్చ్ చేసిన వెబ్సైట్ల ద్వారా సెర్చ్ చేయడము, కంపెనీని దగ్గరికి వెళ్ళి కొంత సెర్చ్ చేసేసి అక్కడి నుంచి నేను బాంబేలో కొంత అసలు దీని గురించి అవగాహన, ఫ్యాక్టరీకి వెళ్ళి ఎన్ని రకాలుగా ఉన్నాయి, లిఫ్ట్ అంటే ఏంటిది అసలు, లిఫ్ట్ అంటేనే ఇప్పటివరకు మనం చూడలేదు అది, కానీ అలాంటిది లిఫ్ట్ గురించి తెలుసుకొని ఈ ఫీల్డ్కి నేను ఎంటర్ అవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా నేను కాగజ్ నగర్లో మొట్టమొదటగా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఏదైతే నేను చేసినో ఆ బిజినెస్ అంతా పక్కన పడిపోయింది. ఇది మెయిన్ బిజినెస్గా అయిపోయింది. ఎందుకు అనంటే ఇందులో ఏమనిపించింది అనంటే, మంచి లాభం అనేది పక్కన పెడితే కనుక ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. 10 మందిని ఎంప్లాయ్ అంటే ఒక లిఫ్ట్ తయారు చేయాలి, కంప్లీట్ అయిపోవాలంటే ఒక 6గురు పని చేయాలి. అరే నేను 6గురిని పోషించవచ్చు కదా, వై షుడ్ అని చెప్పి నేను వెంటనే ఆలోచన తీసుకొని ఇంకా దీన్ని కంప్లీట్గా ఒక ఉపాధి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో లిఫ్ట్ రంగానికి నేను వచ్చాను. ఈ ఎలివేటర్స్లో చాలా రకాలుగా ఉంటాయి. బేసిక్ లిఫ్ట్ వచ్చేసి కొలాప్సబుల్ గేట్, గ్రిల్ గేట్ మీరు అన్నారు కదా, దట్ ఈస్ ద అది బేసిక్ లిఫ్ట్ అండి. బేసిక్ లిఫ్ట్ నుంచి ఆటోమేటిక్ డోర్ కానీ, ఆటోమేటిక్లో గ్లాస్ డిజైన్ తోటి ఉంటుంది, క్యాబిన్ డిజైన్సెస్ ఉంటాయి, లేదంటే కంప్లీట్గా మనకి గోల్డ్ మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి లేటెస్ట్గా మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మార్కెట్లో ఏంటిది అని అంటే, హోమ్ లిఫ్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ హోమ్ లిఫ్ట్ ఏంటంటే ఎకనామికల్గా మనకు అందరికీ ఈ మార్కెట్లో అందుబాటులో రావాలని మేము దాన్ని రిలీజ్ చేయబోతున్నాము. అదేంటంటే అందరికి ఎకనామికల్గా ఉంటుంది, చాలా స్మూత్ రైడింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. ఇందులో మీరు రకాలు ఎన్ని రకాలు ఉన్నాయన్నారు కదా, మొట్టమొదటిగా కొలాప్సబుల్ గేట్ అనేది బేసిక్ మోడల్, అంటే తక్కువ కాస్ట్, అంటే 3,80,000 నుంచి మా దగ్గర దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు ఇవి మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, సర్వీస్ ఇంపార్టెంట్. సో చాలా మంది లిఫ్ట్లు చేస్తూ ఉంటారు కానీ సర్వీస్ అనేది ఉండదు. కానీ మా దగ్గర ఏంటంటే ఓన్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మేము కాన్సన్ట్రేషన్ చేసేదల్లా సర్వీస్ మీదనే. ఈ సర్వీస్ వలన ఏమవుతుందంటే మాకు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు సర్వీస్ ఇప్పుడు ఒక లిఫ్ట్ను సర్వీస్ కరెక్ట్ ఇవ్వగలిగితేనే కదా ఇంకొకతను రెఫరెన్స్ ఇవ్వగలుగుతాడు. సో మాకు దాదాపు నెలకు 20 నుంచి 25 లిఫ్ట్ అగ్రిమెంట్ అవుతాయి మాకు. కారణం ఏంటిదనంటే మేము ఇచ్చే క్వాలిటీ ఒకటి, రెండోది సర్వీసు, ఇన్ టైం లిఫ్ట్ కంప్లీట్ చేయడము. సో మా దగ్గర ఇంకొక మెయిన్ ఏంటంటే మంచి టెక్నీషియన్స్ ఉంటారు. అంటే ఎలా చెప్పాలంటే జాన్సన్, ఓటీస్ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలో వచ్చిన ఎంప్లాయీస్ మా దగ్గర వర్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ టెక్నికల్గా ఇదంతా టెక్నికల్ ఇష్యూ. సో మేము అన్ని సేఫ్టీ డివైజెస్ ఎక్కువ పెడతాము. లిఫ్ట్ సడన్గా కింద పడిపోకుండా, తర్వాత ఏ ప్రాబ్లమ్స్ లేకుండా క్వాలిటీ అండ్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. అది మైక్రో షారోన్ స్పెషాలిటీ. ఓకే, అది మేము మీ గురించి ఇంకోటి ఎక్స్ట్రాగా విన్నది ఏంటంటే మీరు సోషల్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తారని, అలాగే మీ గ్రామంలో సొంత డబ్బులతో మీ సొంత ఖర్చులతో చర్చిలు కూడా కట్టించారని కూడా విన్నాము. మీకు అంటే ఇక్కడ నుంచి జనరల్గా బిజినెస్ వాళ్ళు జనరల్గా ఎట్లుంటారంటే లాభాపేక్షతో ఎక్కువ ఉంటారు, సర్వీస్ వైపు మోటివేట్ కారు ఎక్కువ. బట్ మీరు ఎందుకు సర్వీస్ వైపు కూడా రావాలనే వచ్చింది? మీ సొంత ఖర్చులతో చర్చిలు కట్టడానికి గల కారణాలు ఏంటి? ఒకటే, మనం ఎంత సంపాదించినా మనం చనిపోయినాడు మనతో రాదు, అఫ్కోర్స్ కరెక్ట్. కానీ మనం కొంత సంపాదించి సమాజానికి కొంత మనము డొనేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, పేరు కోసం కాదు, మనం సంపాదించేది సమాజానికి కొంత ఇస్తే అరే ఒక గ్రేస్ అంటారు, అంటే దేవుని యొక్క దీవెన అంటాం మనం. కాబట్టి నేను చేసిన ఇప్పటి వరకు నేను
ఫస్ట్ టైం ఇది ఇంటర్వ్యూ నాకు. నేను చేసే సేవలు కానీ నేను ఎక్స్పోజ్ చేయడానికి నాకు ఇష్టం ఉండదు. అది మనకు ఒక బాధ్యతగా, అంటే ఒక బాధ్యత ఉంది, మనం సమాజానికి కొంత ఇవ్వాలి అంటే అందులో ఆర్ఫన్స్ వాళ్ళు కావచ్చు, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు. మేము చాలామందికి మా పిల్లలకు కూడా అదే, నాకు ఏదైతే కలిగిందో వాళ్ళకు కూడా, డాడీ మనము ఈ పేదవాళ్ళకి ఇలా ఇవ్వాలి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి అని ఒక మంచి హృదయంతో మేము ఇలా సోషల్ యాక్టివిటీస్లో మేము వెళ్ళగలుగుతాము. అయితే మందిరము ఎందుకు కట్టినామంటే ఒక కన్న ఊరిలో, అంటే మనం పుట్టిన ఊరిలో ఒక గుర్తింపు ఉండాలి. అక్కడ ఏ టెంపుల్ కట్టినా కానీ ఆ గ్రామం కోసమే కదా మనం చేసేది. వారు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మనము అక్కడ అది నిర్మించడం జరిగింది. అది నా సొంత డబ్బులతోటే నేను నిర్మించడం, ఎవరి సహకారం కానీ లేదు. నాకు ఆ ఇష్టంగా నేను ఆ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఇంకోటన్నా, ఇప్పుడు మనం చూసుకున్నట్టు సొసైటీలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాను, 10th క్లాస్ ఫెయిల్ అయినాను, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయ్యో మేము కానిస్టేబుల్ రాలేదని చెప్పేసి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు మనం న్యూస్ పేపర్లలో, టీవీలో చూస్తున్నాం. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా? ఒకటే వారికి ఇచ్చే, యువతకు ఇచ్చే సందేశం, చాలామంది ఒకప్పుడు నేను కూడా ఏమి లేనివాడిని, మరి నేను కూడా అయ్యో నాకు ఏ ఉపాధి లేదు, నేను కూడా సూసైడ్ చేసుకోవచ్చు. కానీ నాకు అలాంటి ఆలోచన, యువతకి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అలాంటి ఆలోచన ఎవరైతే ఉంటారో అది మానుకోండి. మనకు నాలెడ్జ్ లేదనుకుంటాం, ఒక 5 నిమిషాలు ఆత్మహత్య చేసుకోముందు ఒక ఆలోచన చేయండి, నాకు ఏం తక్కువ, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మంచిగా ఉన్నాను, ఏ పనైనా చేయగలుగుతా. ఒక వ్యక్తి 0 నుంచే స్టార్ట్ అవుతాడు. ఇప్పుడే నేను ఒకటేసారి కోటీశ్వరుడు కావాలి అనేది అంటే అది ఊహ మాత్రమే, అది సక్సెస్ కాదు, ఫెయిల్యూర్కి అది దారి తీస్తుంది. ఒక మనిషి 0 నుంచే ప్రారంభించాలి. 0 నుంచి ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తికి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి యువతకు నేను చెప్పే సందేశం ఒకటే, మీరు వాటి నుంచి తొలగిపోయి ఈ సమాజంలో పని చేయడానికి చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతమందికి ఉపాధి, నాకు ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నారు, మీలో అలాంటి పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, నేను ఉపాధి ఇస్తాను. నాకు దాదాపు ఇంకా 10 నుంచి 15 మంది నాకు ఎంప్లాయీస్ కావాల్సి వస్తుంది. అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ మాకు కలిగిన 3 బ్రాంచ్లు, మాకు హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, వరంగల్లో 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి వరంగల్తో పాటు అనేక జిల్లాల్లో మా బ్రాంచ్లు ఉన్నాయి. మాకు చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ పని లేదు కదా, అయ్యో నేను ఎలా బ్రతకాలనేటువంటిది ఆలోచన యువతలో, మీరు ఆత్మహత్యకు కానీ లేకపోతే సూసైడ్ చేసుకునేడానికి ఇలాంటి ఏమైనా ప్రయత్నం చేస్తే మానుకోండి. మీకు ఒకరు ఉపాధి కావాలంటే మైక్రోషారన్ ఎలివేటర్ సంస్థలో మీకు ఉపాధి కలుగుతుంది, దాంట్లో ఏమో ప్రాబ్లం ఏం లేదు. సో కాబట్టి అలాంటివి మానుకోండి. ఎందుకంటే ఉద్యోగం అందరికీ రాదు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న కాంపిటీషన్కి ఉద్యోగాల ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశపడకండి. స్వశక్తిగా, ఇప్పుడు నేను ఏమి లేనివాడిగా ఉన్నా ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అధిరోహించాలంటే దానికి కారణం శ్రమ పడాలి, కష్టపడకుండా ఏది రాదు మనకి. అది నేను యువకులకు నేను ఒక సందేశం ఇస్తా ఉన్నా. ఇంకోటి, నా తల్లిదండ్రులు కూడా వారికి ఉన్న కోరికలను తమకు పుట్టిన పిల్లల మీద, అంటే ఒక తండ్రి ఏదో ఒక అద్భుతమైన స్థానంలో ఉండాలనుకుంటాడు, లేదా ఒక కలెక్టర్ లేదా ఒక ఎస్ఐ కావాలనుకుంటారు. వాళ్ళు కాకపోయేసరికి వాళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. దానివల్ల కూడా కొంత స్ట్రెస్ బాగా అవుతుంది పిల్లలకు. మీరు తల్లిదండ్రులకు ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కోరుకునేది పిల్లలు ప్రయోజకులుగా ఉండాలని, వాళ్ళు తప్పేం లేదు. అయితే కొంత మట్టికి పిల్లల వాంట్స్ కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి కదా. నువ్వు ఏమవుతావు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, ఫ్రీడమ్ వదలాలి. తల్లిదండ్రులు పీడించి పిల్లల్ని చేస్తే వాళ్ళు ఇంకా డిప్రెషన్కి లోనై చాలా మంది ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరు, చాలా మంది ఉన్నారు. కాకపోతే పిల్లల యొక్క కోరిక ముందు తల్లిదండ్రులు కలిసి ఒక డిస్కషన్ చేయాలి, గ్రూప్ డిస్కషన్ ఫ్యామిలీలో చేసుకొని, నాన్న నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నేను పోలీస్ ఆఫీసర్ని, నేను కలెక్టర్ని కదా, నువ్వు కావాలి అని మాకు ఆశ ఉంటుంది, కానీ నీ ఆశ ఏంటి అని తల్లిదండ్రులుగా ఎప్పుడైతే బిడ్డలతోటి షేర్ చేసుకుంటారో, ఒక ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటారో సమస్య ఉండదు అక్కడ. సో కాబట్టి తల్లిదండ్రులుగా మీకు చెప్పే విషయం ఏంటిది అని అంటే,
పిల్లలకి ఫోర్స్ చేయనక్కర్లేదు. వాళ్ళ వాంట్స్, వాళ్ళ డిజైర్ ఏంటిదో, వాళ్ళ కోరిక ఏందో మీరు కనుక్కొని వాళ్ళని ప్రోత్సహించండి. ఆ యొక్క బిజినెస్ మ్యాన్ కావాలంటే బిజినెస్ మ్యాన్గా ప్రోత్సహించండి. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగినాయండి. ఇంకా సాఫ్ట్వేర్, కానీ పిల్లల కోరికను మీరు తెలుసుకొని వారిని సపోర్ట్ చేయాలని నేను తల్లిదండ్రులకు ఒక సూచన ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా మనసులో మాట కార్యక్రమంలో. ఇప్పుడు వరంగల్లో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి డిఎల్ మూర్తి గారి దగ్గర ఉన్నాం. కొంచెం ఇప్పుడు మీరు మీ కుటుంబ నేపథ్యంలో తల్లిదండ్రుల గురించి చెప్పారు, అలాగే మీ వైఫ్ గారి గురించి కూడా చెప్పారు. పిల్లల గురించి అంటే మీ పిల్లలు ఏ ఏజ్ ఉన్నారు, ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళని ఏ విధంగా యాజ్ ఒక పేరెంట్గా మీరు ఎట్లా వాళ్ళకు ఫ్యూచర్ ఇద్దాం అనుకుంటున్నారు? అయితే ఇప్పుడైతే ప్రజెంట్లీ నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది. కుమారుడు కంప్లీట్గా నా బిజినెస్ వేలోనే వచ్చేసాడు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో మంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా వాడు కుమారుడైతే ఒక బిజినెస్ రంగంలోకి వచ్చేసాడు. ఇదే నేను చేస్తున్న లిఫ్ట్ రంగమే బిజినెస్ రంగంలోకి వచ్చాడు. ఇప్పుడైతే కుమారుడు సెట్ అవుతా ఉన్నాడు. తర్వాత కుమార్తె విషయంలో మేము డాక్టర్ చేయాలని అనుకుంటున్నాము. అది ఇంకా ప్రాసెస్లో ఉన్నది. ఇంకోటి అన్న, మీరు ఇప్పటివరకు అయితే మీరు గతం గురించి చెప్పారు, బిజినెస్ గురించి, కానీ భవిష్యత్తులో ఇంకా మీరు ఏ రకంగా మీ యొక్క బిజినెస్ను ఎక్స్పెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా ఇంకెంతమందికి ఉపాధి కల్పించాలనిపిస్తుంది? అదే మీకు మొదటగా చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక్కటి బ్రతకడం కాదు, నాతో పది 100 మంది ఉపాధి పొందాలి అనేది నా ఆలోచన. ఈ బిజినెస్ ఎక్స్పాండ్ అయిన కొద్దీ అనేక మందిని మేము ఉపాధి ఇవ్వాలనేది ఒక ఆలోచన. అయితే నాకు ఇంకొక ఆలోచన, ఈ బిజినెస్తో పాటు, ఈ ఎలివేటర్ బిజినెస్తో పాటు కన్స్ట్రక్షన్ రంగంలో వెళ్ళాలని ఒక ఆలోచన నాకు వచ్చింది. సో నా కన్స్ట్రక్షన్ రంగంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇంకా కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు. సో విల్లాస్ ఇప్పుడు వచ్చేటి అంటే లేటెస్ట్ ఏంటంటే విల్లాస్. సో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్, ఇదంతా కన్స్ట్రక్షన్ రంగంలో నెక్స్ట్ స్టెప్. అది దాని ద్వారా ఇంకా 100 మంది ఉపాధి ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో నెక్స్ట్ స్టెప్ నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఎలివేటర్స్తో పాటు కన్స్ట్రక్షన్ రంగంలోకి వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది. అది నెక్స్ట్ ఇయరా ఇంకా ఇయర్ అనేది నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు నా బిజినెస్ పెట్టాలని అంటే చాలా జనరల్గా పెట్టుబడి, క్యాపిటల్ చాలా అవసరం ఉంటుంది. మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటున్నారా? గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు రాయితీలు కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి మీకు ఏ రకంగా సపోర్ట్ వస్తుంది? ఇప్పటి వరకైతే మేము గవర్నమెంట్ నుంచి ఇంత సపోర్ట్ తీసుకోలేదు. ఇక తీసుకోవాలని అనుకుంటున్నాం. మేము ఒక లిఫ్ట్ ఫ్యాక్టరీని పెట్టాలని ఒక ఆలోచన నెక్స్ట్ ఇయర్ మేము కలిగి ఉన్నాం. అంటే ఇప్పటి వరకైతే ఎలివేటర్ బిజినెస్ వరకు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2025లో ఒక లిఫ్ట్ ఫ్యాక్టరీ, అంటే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్. ఇప్పటివరకు మేము డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకుంటాం, కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కాదు, డైరెక్ట్గా లిఫ్ట్నే మేమే రెడీ చేసేలాగా, అంటే కస్టమర్ని అందుబాటులో, అంటే ఇప్పుడు వరంగల్ ట్రై సిటీ ప్రాంతంలో ఒక గొప్ప లిఫ్ట్ ఫ్యాక్టరీ ఉండాలి. అప్పుడు మేము ప్రభుత్వం నుంచి మాకు ఎందుకు అని అంటే మేము మా స్వార్థం కోసం కాదు పెట్టేది. ఇప్పుడు ఆ లిఫ్ట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల 100 మందికి ఉపాధి. సో కాబట్టి అప్పుడు మేము ఏం చేస్తాము, గవర్నమెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ కొడతాం, సార్ మేము ఈ లిఫ్ట్ ఫ్యాక్టరీ పెడుతున్నాం, ఒక 100 మందికి మేము ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. సో మీ నుంచి మాకేమైనా రాయితీ ఇస్తారా అనేది అప్పుడు మేము అడగడానికి అవకాశం. కానీ ఇప్పటివరకు అయితే మేము ఈ గవర్నమెంట్ నుంచి ఏ లబ్ధి కానీ పొందలేదు. ఇక పొందాలని మేము అనుకుంటున్నాం గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా. ఒక ఉద్దేశం ఏంటంటే ఈ ట్రై సిటీలో అనేకమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ లిఫ్ట్ ఇండస్ట్రీ లేదు. సో ఈ ట్రై సిటీలో ఈ లిఫ్ట్ ఇండస్ట్రీ మనం రాగలిగితే కనుక, అరే వరంగల్ కూడా చాలా పెద్ద నగరం కాబట్టి ఒక లిఫ్ట్ ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులకు ఒక అవగాహన వస్తుంది, ఏంటంటే ఫ్యాక్టరీ ఇక్కడనే ఉంది, సర్వీస్ ఇక్కడనే దొరుకుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని మేము కస్టమర్కి పెంచడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఎలా ఉంది అని అంటే, ఎవ్రీ హౌజెస్, లిఫ్ట్ లేనటువంటి హౌజెస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ రావట్లేదు. G+1 అయినా, G+2 అయినా, G+3, G+6, ఇప్పుడు అన్ని G+7, 10 వరకు వచ్చేస్తున్నాయి వరంగల్లో కూడా. సో వీరికి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ను పెంచడం కోసం ఒక ఫ్యాక్టరీ నిర్మాణం అయితే చేపట్టాలని మేము నిర్ణయించుకున్నాము. అది నెక్స్ట్ 2025లో అది ప్రారంభం కానున్నది. తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి కూడా అద్భుతంగా సహకారం దొరుకుతుందని మా ఛానల్ తరపున ఆశిస్తున్నాం. చూశారు కదా,
ఎక్కడో దుక్కొండి దగ్గర ఒక చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా ఇటు కాజీపేట, వరంగల్, హన్మకొండ, అలాగే హైదరాబాద్లో కూడా సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నటువంటి డిఎల్ మూర్తి గారి జీవిత చరిత్ర చూద్దాం. మరి వచ్చే ఎపిసోడ్లో మరొక వ్యక్తి జీవిత చరిత్రను కూడా అద్భుతంగా మేము మన ప్రేక్షకులు అందిస్తున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలంగాణ 9 న్యూస్. నేను మీ రమేష్ బాబు, వరంగల్.